సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. ఇక మొత్తం అందరూ వెకేషన్స్‌కి వెళ్తూ ఉంటారు. ఈ వెకేషన్స్‌లో మనం చాలా చోట్ల తిరుగుతూ ఉంటాం. మన చుట్టుపక్కన వాతావరణంలో ఉన్న చాలా వ్యాధులు మనలకి సంక్రమిస్తూ ఉంటాయి. మరి అలాంటి వ్యాధుల సంక్రమణ కానీ, మనకి ఎక్కువగా ఎండల్లో తిరుగుతూ ఉంటాం. సన్ స్ట్రోక్స్, హీట్ స్ట్రోక్స్ అనేవి చాలా తగులుతూ ఉంటాయి. సో, వాటన్నిటిని ఎలా అంటే ముఖ్యంగా పిల్లలకి సంబంధించి ఒకవేళ సన్ స్ట్రోక్స్ కానీ, వ్యాధులు అంటే సమ్మర్‌లో మాక్సిమం మనకి మసూచి చూస్తూ ఉంటాం, చికెన్ పాక్స్ చూస్తూ ఉంటాం. ఇలా చాలా చాలా చూస్తూ ఉంటాం. సో, వీటన్నిటిని ఎలా అరికట్టుకోవాలి? వచ్చిన తర్వాత ఎలా అరికట్టాలి? అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ సుధీర్ రెడ్డి. ఆయన అడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, పిల్లల్లో ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ వచ్చేసరికి అంటే మాక్సిమం అందరూ వెకేషన్స్‌కి రెడీ అయిపోతూ ఉంటారు. వెకేషన్స్‌కి వెళ్ళేటప్పుడు పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? సామాన్యంగా మనము పిల్లలు పూర్తి 1 ఇయర్ స్కూల్లో చదువుకొని వారి అకాడమిక్స్లో బిజీ ఉండి సమ్మర్ రాగానే డెఫినెట్లీ వాళ్ళకు ఒక ఎంతూజియాజం అనేది ఉంటుంది. బయటికి వెళ్ళాలా, హాలిడేకి వెళ్ళాలా, వేరే యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి కనుక తల్లిదండ్రులు కూడా వారి పిల్లల ఇంట్రెస్ట్ ప్రకారము, ఎంతూజియాజం ప్రకారము డెఫినెట్లీ వాళ్ళని బయటికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో సమ్మర్ హాలిడేస్లో సామాన్యంగా ట్రిప్స్ ప్లాన్ చేసేది ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా హాలిడేస్లో వెకేషన్ వెళ్ళొచ్చు కరెక్టే, కానీ ఐడియలీ దే హ్యావ్ టు ప్లాన్ ద హాలిడే బిఫోర్ ద పీక్ సమ్మర్. అంటే మనకు ముఖ్యంగా మన దగ్గర ఆఫ్టర్ ఏప్రిల్ 15, 20th టు జూన్ 10th వరకు ముఖ్యంగా చాలా వేడి ఉంటుంది. అట్లాంటి టైంలో వీలైనంత మటుకు అవుట్డోర్ వెకేషన్ అనేది వీలైనంత మటుకు తక్కువగా ప్లాన్ చేసి, ఒకవేళ వెళ్ళినా కూడా దే హ్యావ్ టు ప్లాన్ ఇట్ సో దట్ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్. అంటే పీక్ సన్ హీట్ ఏదైతే ఉంటుందో 11 o'clock to 3 o'clock మధ్యలో ఆ సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేసినట్టయితే తప్పకుండా మనకు వీ కెన్ అవాయిడ్ ద హీట్ రిలేటెడ్ డ్యామేజ్. దాంతోపాటు పిల్లలకు కూడా డిసప్పాయింట్ చేయకుండా వారి ఇంట్రెస్ట్ ప్రకారము వీ కెన్ క్యారీ అవుట్. ఓకే. అంటే ఈ సమ్మర్‌లోని వాళ్ళు వెకేషన్‌కి వెళ్తున్నారు అనుకోండి. వాళ్ళతో పాటు క్యారీ చేయాల్సిన ఐటెమ్స్ కొన్ని ఉంటాయి. మెడిసిన్స్ కానీ, వాళ్ళకిచ్చే వాటర్ విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్, డెఫినెట్లీ. వాళ్ళ దగ్గర క్యారీ చేయాల్సిన ముఖ్యమైన ఐటెమ్స్ ఏంటంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫస్ట్ మెంటలీ 3 or 4 థింగ్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఇప్పుడే మనం అనుకున్నట్ల 11 to 3 o'clock మధ్యలో అత్యంత అవసరం ఉంటే తప్ప పిల్లలని సన్కి ఎక్స్పోజ్ చేయకపోవడము. అదేవిధంగా హైడ్రేషన్, ఏదైతే మనము డైలీ వాటర్ కన్జంప్షన్ ఉంటుందో అది పిల్లల్లో ఎట్టి పరిస్థితిలో వారు తమ ఏజ్కి తగినట్ల వాటర్ ఇంటేక్ తీసుకుంటున్నారా లేదా అనేది పిల్లలు, పేరెంట్స్ తప్పకుండా అది గుర్తుపెట్టుకోవాలి. యాజ్ అ థంబ్ రూల్ వాట్ దే కెన్ రిమెంబర్ ఇస్ ఒక 8 ounce కప్, అంటే రఫ్లీ అబౌట్ 250 ml కప్ మనం సైజ్ తీసుకుంటే ఏజ్ ప్రకారము దట్ కప్ ఇంటూ ద ఏజ్ ఆఫ్ ద చైల్డ్, దట్ మచ్ ఇస్ ద క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ దట్ చైల్డ్ షుడ్ హ్యావ్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఒక 3-year-old చైల్డ్ ఉన్నాడు. సో మనం 8 ounce కప్ అంటే 250 ml కప్ ఇంటూ 8 ఇంటూ 3 years. సో రఫ్లీ ఇట్ విల్ బి 250 ml. 750 ml. సో రఫ్లీ దట్ అమౌంట్ ఆఫ్ వాటర్ దే హ్యావ్ టు కన్స్యూమ్ పర్ డే. అదే విధంగా 10-year-old ఉన్నాడు. 10-year-old యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ దట్ చైల్డ్ ఈజ్ ఏబుల్ టు టేక్ దట్, అంటే 250 into 10 2500 ml ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోవాలి. గుర్తొచ్చినప్పుడు అంతా సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉంటే తప్పకుండా మనకు డిహైడ్రేషన్ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ ట్రావెలింగ్ అప్పుడు బయట ఫుడ్ కానీ కన్జంప్షన్ తోటి కానీ, లేకుంటే ఇంప్యూర్ వాటర్, లేకుంటే హ్యాండ్ వాష్ చేయకపోవడంతో, పిల్లలు బయటి పదార్థాలు తినడంతో అతిసార డయేరియా అనేది వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే ముఖ్యంగా ఈ డయేరియాకు 90% ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇస్ టు రీప్లెనిష్ ద లాసెస్. అంటే ఏవైతే వాటర్ మోషన్లో వెళ్ళిపోతుందో, ఏదైతే ఎలక్ట్రోలైట్స్ లవణాలు ఏవైతే అంటామో అవన్నీ మోషన్లో ఏదైతే పోతుంటుందో అది రీప్లెనిష్ చేయడానికి ఎలక్ట్రాల్ శాషేస్ అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెన్షన్స్ ఆఫ్ దిస్ సెంచరీ అండ్ Okay. ఈజీలీ దే కెన్ క్యారీ ఇట్ ఇన్ దేర్ బ్యాగ్. అది అప్పటికప్పుడు మనము 1 లీటర్ ప్యాక్లను 200 ml ప్యాకెట్లను వాటర్లను ఒక ప్యాకెట్ కలిపి ప్రతి 2-3 నిమిషాలకు పిల్లలకు మోషన్స్ అయ్యే పిల్లలకు, వాంతులు అయ్యే పిల్లలకు అవి తాపుతుంటే ఆటోమేటికలీ ఇట్ విల్ ప్రివెంట్ డీహైడ్రేషన్. అంటే ఇవి నార్మల్‌గా ఆ సింప్టమ్స్ అంటే వామిటింగ్స్, మోషన్స్ లేని పిల్లలకి కూడా ఇవ్వచ్చా? ఐడియలీ ప్లెయిన్ వాటర్ ఇస్ సఫిషియంట్. హ్మ్. ఎలక్ట్రాల్ వాటర్ మనం ఎప్పుడు ఇస్తామంటే ఏమన్నా హీట్ రిలేటెడ్ ఇంజురీస్ లైక్ హీట్ క్రాంప్స్ కానీ, హీట్ టిటానీ కానీ, లేకుంటే హీట్ ఎగ్జాషన్ అట్లాంటివి ఉంటే తప్పకుండా ఎలక్ట్రాల్ అనేది ఇవ్వచ్చు. బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ వాటర్ ఉట్టిగా ప్లెయిన్ వాటర్ ఈజ్ సఫిషియంట్ రాదర్ దెన్ టేకింగ్ ఎలక్ట్రాల్ వాటర్ అన్లెస్ దేర్ ఇస్ సమ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఆల్సో. అంటే డీహైడ్రేషన్ అయ్యి అట్లాంటి పరిస్థితిలో తప్పకుండా ఎలక్ట్రాల్ they can take, but otherwise as far as the child is taking normal water ఆయన ఏజ్ కి తగినట్ల రీహైడ్రేషన్ డైలీ వాటర్ కంటెంట్ తీసుకుంటే మనకు దెర్ ఇస్ నథింగ్ టు వరీ. అండ్ Okay. ముఖ్యంగా ఇంకోటి, మనం ఈ హాలిడేస్ కి వెళ్ళేటప్పుడు పిల్లలని ఎట్టి పరిస్థితిలో కార్లో వదిలిపెట్టి ఒంటరినే వదిలిపెట్టి బయటికి వెళ్ళడం చేయొద్దు. ఎందుకంటే బయట టెంపరేచర్ కంటే కార్లో టెంపరేచర్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. సో దే విల్ బి ఎక్స్పోజ్ టు మచ్ హైయర్ టెంపరేచర్. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. హాలిడేకి వెళ్ళినప్పుడు పిల్లలని వదిలిపెట్టి వారు బయటికి పోయి హాఫ్ అన్ అవర్ వచ్చే లోపలనే చైల్డ్ క్యాన్ గెట్ అబ్సల్యూట్లీ డీహైడ్రేటెడ్ అండ్ హీ క్యాన్ సఫర్ విత్ ఆల్ ద హీట్ రిలేటెడ్ ఇంజురీస్. ఓకే. ఇది ఒక మెయిన్ ప్రికాషన్. అంటే మాక్సిమం పిల్లలు ఆ ఎండలో ఎందుకు తిప్పటం అని చెప్పి కార్‌లో వదిలిపెట్టి వెళ్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అది నాట్ ఓన్లీ పిల్లలు, మనం కూర్చున్నా కూడాను ఆ డీహైడ్రేషన్ అనేది డెఫినెట్లీ ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్లీ మనకి ఎంతవరకు ఏసీ కన్జంప్షన్ ఉంటుందో ఎస్ అంతవరకే చల్లగా ఎస్ ఉంటుంది. ఆఫ్టర్ దెన్ చాలా వేడిగా ఉంటుంది. వీలైనంత మటుకు క్లోదింగ్ కూడా హ్మ్. సమ్మర్లో తప్పకుండా టైట్ క్లోదింగ్ అనేది అవాయిడ్ చేసి కాటన్ క్లోదింగ్, వైట్ క్లోదింగ్ అనేది స్ట్రెస్ చేస్తే తప్పకుండా మనకు హీట్ రిలేటెడ్ ఇంజురీస్ తక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది. సో లైట్ కాటన్ కలర్స్ క్లోదింగ్ అండ్ లూజ్ ఫిట్టింగ్ క్లోదింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ లైట్ కలర్స్. లైట్ కలర్స్ రాదర్ దెన్ వేరింగ్ బ్లాక్ అండ్ ట్రయింగ్ టు అబ్జర్వ్ ఆల్ ద హీట్. ఇంకా పిల్లలకి సమ్మర్ క్యాంప్స్ అనేవి ఎక్కువగా మనకి ఈ సీజన్‌లోనే పెడుతూ ఉంటారు. Yes. సమ్మర్ క్యాంప్స్ ఎంచుకోవటంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సమ్మర్ క్యాంప్ అనేది కూడా పిల్లలకు ఒకటి ప్రోత్సాహన టు హ్మ్. పార్టిసిపేట్ ఇన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. సంవత్సరం అంతా స్కూల్లో వాళ్ళని అకాడమిక్స్కి పుష్ చేసి నేడు పేరెంట్స్ ఆస్పిరేషన్ కూడా చాలా ఎక్కువైపోయింది. దట్ హ్మ్. వాళ్ళు అకాడమిక్స్లో పర్ఫామ్ చేస్తే చాలు, వేరే దాంట్లో లేకున్నా పర్వాలేదు అనేది ఇంటెన్షన్స్, పేరెంట్స్ ది ఆస్పిరేషన్స్ ఎక్కువైనాయి. బట్ దిస్ వాజ్ నాట్ ద సిచ్యువేషన్ 20-25 years బ్యాక్ హ్మ్. వేర్ పేరెంట్స్ యూస్ టు ఎన్కరేజ్ కిడ్స్ టు గో అవుట్ అండ్ ప్లే. వాళ్ళని వేరే యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడము ఇవన్నీ ఎంకరేజ్ చేస్తుండే. సో ఇప్పుడు సమ్మర్లో వెకేషన్లో కానీ సమ్మర్ క్యాంప్స్ కూడా యూజువలీ పీపుల్ ఆర్ టేకింగ్ ప్రికాషన్స్ సో దట్ ఎర్లీ మార్నింగ్ లేదా ఆఫ్టర్ 5 o'clock అప్పుడు టెంపరేచర్స్ తక్కువ ఉన్నప్పుడు ఇవి ఆర్గనైజ్ చేస్తుంటారు. డెఫినెట్లీ చిల్డ్రన్ షుడ్ బి ఎన్కరేజ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్. ఓన్లీ థింగ్ 11 to 3 o'clock మధ్యలో when it is very very hot, that is the time we should avoid. ఓకే. అదర్వైజ్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఎర్లీ నైట్ వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ అనేది కానీ బయట అవుట్డోర్ ఎక్సర్సైజ్ అవన్నీ దే షుడ్ బి నర్చర్డ్ టు ఫినిష్ ఇట్ డ్యూరింగ్ దోస్ ఎర్లీ అవర్స్ ఆర్ లేట్ ఈవినింగ్ అవర్స్. ఓకే. ఇంకా మనకి ఈ సమ్మర్‌లో ఎక్కువగా సంక్రమించే వ్యాధుల్లో ఇప్పుడు మీరు చెప్పే అతిసారమే కాకుండా, అంటే మోషన్సే కాకుండా మశూచి కానీ, తర్వాత ఆటలమ్మ కానీ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం డాక్టర్. సో ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ వచ్చిన తర్వాత వీళ్ళకి అంటే ఆటలమ్మకి కానీ, మశూచికి కానీ మెడికేషన్ అనేది ఎక్కువగా మన భారతీయ సంస్కృతిలో ఇవ్వటం జరగదు. సో వీటికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు
మీజిల్స్కి కానీ చికెన్ పాక్స్కి కానీ మన దగ్గర వెరీ ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో మీజిల్స్ వ్యాక్సినేషన్ ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ వ్యాక్సినేషన్. ఓకే. ఎలాంటి అపోహాలు పెట్టుకోకుండా, ఎలాంటి ఆలోచనలు, పక్కింటి వాళ్ళు, చుట్టాలు చెప్పే అడ్వైజ్లు పాటించకుండా డాక్టర్ సలహా ప్రకారము ఏజ్ అప్రోప్రియేట్ వ్యాక్సినేషన్, అంటే మీజిల్స్కి 9 months నిండంగానే వ్యాక్సిన్ ఇస్తారు, 15 monthsకి ఒక బూస్టర్ ఇస్తారు. అదేవిధంగా చికెన్ పాక్స్కి కూడా వ్యాక్సిన్ ఇస్తారు, 15 monthsకి ఒకటి, మళ్ళీ బూస్టర్ ఒకటి 18 monthsకి ఒకటి. చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఈజ్ అవైలబుల్. సో ఎప్పుడైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మనము చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంటారు మన టీచర్లు, పేరెంట్స్ అందరూ. సో ఆల్వేస్ ఫస్ట్ థింగ్ ఈజ్ వ్యాక్సినేషన్. సో వ్యాక్సిన్ ఈజ్ అవైలబుల్, అది చాలా సేఫ్ వ్యాక్సిన్. తప్పకుండా అందరు పిల్లలకు వ్యాక్సినేషన్ అయితే ఇప్పియాలి. ఆ తర్వాత ఒకవేళ వ్యాధి వచ్చిందంటే ముఖ్యంగా మీజిల్స్ అనేది కంపేర్ టు చికెన్ పాక్స్ ఇంకా గంభీర స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీజిల్స్ వచ్చిన తర్వాత ఆ పిల్లలకు హై టెంపరేచర్ రావడము, ర్యాష్ కావడము, కళ్ళు ఎర్రగా కావడము, మింగలేకపోవడం, తినలేకపోవడము, అదేవిధంగా దాని కాంప్లికేషన్స్ తోటి నిమ్ము చేరడము, దగ్గు రావడము, ఆక్సిజన్ అందకపోవడము, మోషన్స్ కావడము, ఇవన్నీ కూడా మీజిల్స్ రిలేటెడ్ కాంప్లికేషన్స్. ఇంకా కొన్ని సందర్భాల్లో అది మెదడుకు వ్యాపించి ఎన్కెఫలైటిస్ అనే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇలా వచ్చిన పిల్లల్లో, మీజిల్స్ వచ్చిన పిల్లల్లో విటమిన్ ఏ డిఫిషియన్సీ కూడా వచ్చి వారికి రేచీకట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి మీజిల్స్ వచ్చినప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించి విటమిన్ ఏ సప్లిమెంటేషన్ తీసుకొని దాని ప్రకారము పారాసిటమాల్, జ్వరం తగ్గియనికి పారాసిటమాల్ అవన్నీ తీసుకొని, అదేవిధంగా దాని కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో దానికి ఫర్ ఎగ్జాంపుల్ లూజ్ మోషన్స్ కానీ, వాంతులు కానీ, నిమ్ము కానీ చేరితే దానికి తగినైన సెకండరీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి యాంటీబయాటిక్ తీసుకుంటే తప్పకుండా మనం వ్యాధిని కంట్రోల్ ఇప్పటికి చేయవచ్చు. మనం కొన్ని ఊర్లలో చూస్తూ ఉంటాము. మీజిల్స్‌కి సంబంధించి వేపాకు పెట్టటం, వాళ్ళ చుట్టూ వేపాకు పెట్టటం అండ్ ధూపం వేయటం. ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా కొంచెం ఇచ్చింగ్ అనిపించినా కూడాను వేప మండలతోనే గోక్కోమనటం. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు? ఇప్పుడు మెడికేషన్ కూడా ఇవ్వరు వాళ్ళకి. సో అదే వాళ్ళకి ఇదన్నమాట. ఎస్, యాజ్ యూ హ్యావ్ రైట్లీ టోల్డ్, అప్పుడప్పుడు మనకు విలేజ్ రూరల్ లెవెల్లో ఇంకా అలాంటి మిత్స్ కానీ, అలాంటి ట్రెడిషన్స్ కానీ ప్రాక్టీస్ చేస్తున్నారు కనుక మార్టాలిటీ అంటే మీజిల్స్ గురించి డెత్ అయ్యే రిస్క్ కూడా అలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా కనబడుతుంది. అవును. సో యాజ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ యాజ్ అ డాక్టర్, యాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ టు టెల్ దెమ్ దట్ మీజిల్స్ వచ్చిన తర్వాత కూడా దానికి తగిన చర్యలు తీసుకుంటే తప్పకుండా దాంతో వచ్చే డ్యామేజ్ కానీ, కాంప్లికేషన్స్ కానీ తగ్గియొచ్చు అనేది వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ అండ్ గెట్ దెమ్ అవుట్ ఆఫ్ దట్ అన్సైంటిఫిక్ ప్రాక్టీసెస్. ఓకే. అంటే అది నిజంగా దాంతో మనకి ఏమైనా లాభం ఉందంటారా? అస్సలు లేదు. స్ట్రైట్ ఆన్సర్, దాంతో వచ్చే లాభం ఏం లేదు, నాట్ ఎట్ ఆల్. ఓకే. మీజిల్స్ తర్వాత చాలా మంది ఏవైతే గుల్లలు ఉంటాయో ఆ గుల్లలు బాగా పుల్లు పడుతూ ఉంటాయి. వీటికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? డెఫినెట్లీ అది దీంతో అన్ని మీజిల్స్ రిలేటెడ్ సెకండరీ కాంప్లికేషన్స్, బ్యాక్టీరియల్ కాంప్లికేషన్స్ వస్తాయి దాంతో. అంటే ఈ నిమ్ము రావడం కానీ, మోషన్స్ కావడం కానీ, ఆ ర్యాష్ మీద సెకండరీ ఇన్ఫెక్షన్ కావడం కానీ, డెఫినెట్లీ దాని డాక్టర్ సలహా ప్రకారము దెర్ ఆర్ యాంటీబయాటిక్స్ విచ్ విల్ కంటైన్ ద ఇన్ఫెక్షన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యాజ్ వీ సెడ్, ఈ విటమిన్ ఏ లోపం ఏదైతే వస్తుందో మీజిల్స్ వచ్చిన పిల్లల్లో కంటి రేచీకటితో పాటు స్కిన్ కానీ, ఇంటెస్టైన్స్, పేగుల్లో ఆ సెల్స్ ఏవైతే డైలీ తయారైతుంటో అది కూడా విటమిన్ ఏ లోపంతో ఎక్కువ చక్కగా అవుతుంది. డెవలప్మెంట్ కాకపోయేసరికి మనం వన్స్ వి గివ్ విటమిన్ ఏ సప్లిమెంటేషన్ ఈ కాంప్లికేషన్స్ అన్ని ఆల్మోస్ట్ జీరోకి వచ్చేస్తాయి. ఓకే. అండ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డిటెక్ట్, అంటే మనం తొందరగా ఈ కాంప్లికేషన్స్ వస్తున్నాయని గుర్తుపట్టి దానికి మనం సరైన చర్యలు తీసుకుంటే హీ విల్ బి అ హ్యాపీ చైల్డ్ ఇన్ 1 week. 1 వీక్‌లో తగ్గిపోతుంది. 100%. చికెన్ పాక్స్ అయినా అంతేనా? చికెన్ పాక్స్ రిలేటివ్లీ మీజిల్స్ కంటే చికెన్ పాక్స్ తోటి వచ్చే కాంప్లికేషన్స్ రిలేటివ్లీ తక్కువ.
ఓకే. కానీ అన్వాక్సినేటెడ్ ఇండివిజువల్స్లో లేదా సెకండరీ కేసెస్ అంటే ఇంట్లో ఒకరికి వచ్చి హ్మ్. తర్వాత వేరే పిల్లలకు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి సివియరిటీ ఎక్కువ ఉంటుంది ఓకే. సామాన్యంగా. వ్యాక్సినేటెడ్ చిల్డ్రన్లో చికెన్ పాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ దాంట్లో వెరీ ఫ్యూ చికెన్ పాక్స్ నీటి బుడగల్లాగా లీజన్స్ వస్తాయి. హ్మ్. హ్మ్. కానీ అన్వాక్సినేటెడ్ ఇండివిజువల్స్ ఆర్ సెకండరీ కాంటాక్ట్ హ్మ్. వాళ్ళ దాంట్లో అప్పుడప్పుడు 400-500 లీజన్స్ కూడా రావచ్చు బాడీ ఓకే. పైన. కానీ రిలేటివ్లీ మీజిల్స్ తో వచ్చే కాంప్లికేషన్స్ మనకు రిలేటివ్లీ చికెన్ పాక్స్ లో తక్కువగా కనబడుతుంటుంది. ఓన్లీ థింగ్ కాస్మెటిక్, హ్మ్. మనకు ఆ స్కారింగ్ కానీ ఆ మరకలు ఉంటాయి కనుక సో పేరెంట్స్ ఆల్సో విల్ బి వెరీ యాంగ్షియస్. సో బెస్ట్ సొల్యూషన్ ఇస్ టేక్ ద వ్యాక్సిన్, ఇట్ ఈస్ అవైలబుల్, గో హెడ్ అండ్ టేక్ ఇట్. ఓకే. వచ్చిన తర్వాత కూడా సేమ్ మెడికేషన్స్ ఉంటాయా వాటికి? వచ్చిన తర్వాత మెడికేషన్స్ ముఖ్యంగా యూజువలీ బిలో 1 year అండ్ అబౌట్ 12 years లో ఈ చికెన్ పాక్స్ అనే వ్యాధి సివియరిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఓకే. బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ లీజన్స్, అంటే బాడీ మీద ఏదైతే ఈ నీటి బుడగల్లాగా ర్యాష్ వస్తుందో బిలో 1 year అండ్ అబౌవ్ 12 years లో వాళ్ళ కాంప్లికేషన్స్ కొన్ని వచ్చేటివి ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళని వి అగ్రెసివ్లీ ట్రీట్ విత్ యాంటీవైరల్ మెడికేషన్ ఓకే. ఆర్ సెకండరీ కేసెస్, ఎందుకంటే వాళ్ళకు కూడా సివియర్గా వస్తుంది కనుక. బట్ బిట్వీన్ 1 to 12 years సివియరిటీ రిలేటివ్లీ తక్కువ ఉంటుంది కనుక దేర్ ఆర్ 2 schools of thoughts. కొంతమంది డాక్టర్స్ సే దట్ యూ నీడ్ నాట్ ట్రీట్ దెమ్ బికాజ్ ఇట్ ఈస్ సెల్ఫ్ లిమిటింగ్, అంటే దానంతకు అది తగ్గిపోతుంది 1 week లో అని. కొంతమంది దే గివ్ యాంటీవైరల్ ఏసైక్లోవిర్ ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది వాడతారు. ఓకే. ఇంకా మనకి చికెన్ పాక్స్ తర్వాత ఇప్పుడు మనకి మిజిల్స్, సన్ స్ట్రోక్ ఇవన్నీ కాకుండా ఇంకా ఏవైనా వచ్చే అవకాశాలు ఉంటాయంటారా వ్యాధులు? ఈ హీట్ రిలేటెడ్ అంటారు కదా. హ్మ్. మోస్ట్లీ ఏమవుతుందంటే మనకు బాడీలో ఒకటి టెంపరేచర్ రెగ్యులేట్ చేసే మెకానిజం ఉంటుంది. ఓకే. సమ్ టైమ్స్ సడన్లీ ఏమవుతుందంటే మనము వెన్ వి గెట్ ఎక్స్పోజ్ టు హై టెంపరేచర్స్ ఆ రెగ్యులేటింగ్ మెకానిజం పనిచేయడం స్టాప్ అయిపోతుంది. అయిపోతుంది. నార్మలీ మనకు 36.5 to 37.5 డిగ్రీ సెంటిగ్రేడ్లో టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంటుంది అది. హ్మ్. హ్మ్. అంటే ఇట్ వోంట్ అలౌ ద బాడీ టెంపరేచర్ టు గో బియాండ్ 99.5 డిగ్రీ ఫారెన్హీట్. సో అప్పుడప్పుడు ఏమవుతుంది, సడన్గా మనము హై టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు టెంపరేచర్ రెగ్యులేటరీ మెకానిజం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని హైపర్ పైరెక్సియా అంటాం. హ్మ్. టెంపరేచర్ విల్ గో బియాండ్ 99.5. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫీవర్. Okay. ఫీవర్ మనది రెస్పాన్స్, బాడీ రెస్పాన్స్ టు సమ్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్. హ్మ్. ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ కానీ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనకు టెంపరేచర్ ఫీవర్ వస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సైటోకైన్, మన బాడీలో కొన్ని హార్మోన్ కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కనుక ఫీవర్ వస్తుంది. బట్ హియర్ ఇట్ ఈస్ ఫెయిలియర్ ఆఫ్ ద కంట్రోల్ మెకానిజం. ఓకే. సో దట్ విల్ అలౌ ద టెంపరేచర్ టు షూట్ అప్ బియాండ్ ద నార్మల్ 99.5 ఫారెన్హీట్ కంటే ఎక్కువ అవుతుంది. కానీ ఫీవర్ ఉన్నట్టుగా ఉండదు గానీ ఫీవర్ ఉండదు. అసలు ఉండదు కానీ Yes. ఆ సింప్టమ్స్ మాత్రం బాడీలో ఉంటాయి. Exactly. Yes. ఇది చాలా దట్ ఈస్ బికాస్ మనము ఎంత హీట్ కి ఎక్స్పోజ్ అవుతున్నాము, హ్మ్. ఎంతసేపు ఎక్స్పోజ్ అవుతున్నాము దాన్ని బట్టి దాని హీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చైల్డ్ మైట్ బి యాక్టివ్ బట్ బికాస్ హీఈస్ ఎక్స్పోజ్ టు ద ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ మైనర్ థింగ్స్ లైక్ చెమటకాయలు అంటాం మనం, మిలియేరియా అంటాం ఇంగ్లీష్లో. సో చెమట కురుపుల్లాగా వస్తాయి. దట్ ఈస్ ఆల్సో హీట్ రిలేటెడ్. ఓకే. అదే విధంగా కొంతమంది పిల్లల్లో కొంచెం కాళ్ళ వాపులు కానీ చేతులు వాపులు కావచ్చు, హీట్ రిలేటెడ్ ఎడిమా అంటాం. అప్పుడప్పుడు అలర్జిక్ ర్యాష్ రావచ్చు బాడీ మీద. దీంట్లో అన్నిట్లో ఏమవుతుందంటే టెంపరేచర్ ఈజ్ రిలేటివ్లీ నార్మల్ ఫర్ ద చైల్డ్ బట్ స్టిల్ దోస్ ఎఫెక్ట్స్ ఆర్ రిలేటెడ్ టు ద ఎక్స్పోజర్ టు ద హీట్. ఓకే. అదే విధంగా మనము టెంపరేచర్ ఇంకా హీట్ ఎక్స్పోజర్ అయ్యి మన బాడీ ఆ ఎక్కువ హీట్ని డిసిపేట్ చేయలేకపోతుందంటే అది స్పెక్ట్రమ్ లాగా ఇవన్నీ ఒక దిక్కు ఉంటాయి, విచ్ ఆర్ రిలేటివ్లీ ఓకే, విచ్ ఆర్ మేనేజబుల్. అది హీట్ ఎక్స్పోజర్ ఎక్కువ అయ్యే కొద్దీ మన బాడీ కంట్రోల్ చేయలేకపోతుంది, మనం హీట్ ఎక్కువ డిసిపేట్ చేయలేకపోతున్నాము, అదేవిధంగా హైడ్రేషన్ అయితలేదు అంటే ఇంకా వర్స్ట్ కాంప్లికేషన్స్ వస్తాయి. అవి ఏంటంటే హీట్ రిలేటెడ్ క్రాంప్స్ అంటాం, హీట్ టెటనీ అంటాం. హీట్ క్రాంప్స్ అంటే అప్పుడప్పుడు అథ్లీట్స్ కానీ
స్పోర్ట్స్ పీపుల్ పిల్లలు ఎవరన్నా ఎండలో ఆడి ఛాన్స్ సేపు ఎండకి ఎక్స్పోజర్ అయ్యి వచ్చినప్పుడు వాళ్ళకి విపరీతమైన మసిల్ పెయిన్స్ వస్తాయి రాత్రి, అవును. ముఖ్యంగా పిక్కలలో నొప్పులు రావడము. హ్మ్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హీట్ రిలేటెడ్ ఇంజురీ. అంటే అప్పుడు టెంపరేచర్ మెల్లగా ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ టు 40 degrees సెంటిగ్రేడ్ అక్కడ వరకు అవుతుంది, నాట్ బియాండ్ 40, బట్ 40 వరకు వచ్చే వరకు ఈ హీట్ క్రాంప్స్, విపరీతమైన కాళ్ళ నొప్పులు, నడవలేకపోవడం రాత్రి, ఇలాంటి సమస్య. అదేవిధంగా హీట్ టెటనీ అంటాం. అంటే ఈ హీట్ ఎక్స్పోజర్ తోటి డిహైడ్రేషన్తో పాటు కొంచెం లవణాలు కూడా తక్కువయ్యి ఏళ్ళు లేకుంటే కాళ్ళవి ఏళ్ళు వంకర పోవడము, హ్మ్. నొప్పులు పట్టడము, నడవలేకపోవడము, హ్యాండ్స్ మంచిగా యూజ్ చేయకపోవడము, ఇది హీట్ రిలేటెడ్ టెటనీ అంటాం. అదేవిధంగా ఇంకా హీట్ ఎక్స్పోజర్ అవుతుంది అంటే నెక్స్ట్ విల్ బి హీట్ ఎగ్జాషన్. హ్మ్. అట్లాంటి హీట్ ఎగ్జాషన్లో వాళ్ళకి టెంపరేచర్ ఇస్ 40 degrees, బాడీ టెంపరేచర్ ఇస్ గోయింగ్ టు 40, చక్కర రావడము, సింకోపే అంటాం, అంటే నిలబడలేకపోవడము, డిజినెస్ రావడము, తర్వాత గుండె ఫాస్ట్ కొట్టుకోవడము, ఊపిరి ఫాస్ట్గా తీసుకోవడము, వామిటింగ్స్ కావడము, హెడేక్ కావడము, చాతగానిపోతున్నాము, ఇవన్నీ హీట్ ఎగ్జాషన్ అంటాం. బట్ నెవర్లెస్ చైల్డ్ ఈజ్ స్టిల్ కాన్షియస్, హ్మ్. అన్కాన్షియస్ లేడు, మెంటల్ స్టేటస్ అంతా నార్మల్ ఉంటుంది. బట్ ఇవన్నీ మొదలవుతాయి మెల్లగా. ఇది కూడా మనం ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డిటెక్ట్, దెన్ హీ విల్ గో ఇన్ టు హీట్ స్ట్రోక్, హ్మ్. విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. అక్కడ కాన్షియస్నెస్ దెబ్బతినొచ్చు, చైల్డ్ మైట్ బికమ్ అన్కాన్షియస్, కోమా కావచ్చు, నడవలేకపోవడము, ఫిట్స్ రావచ్చు. అదేవిధంగా ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్తో పాటు బీపీ డౌన్ అయిపోవచ్చు, బ్రీదింగ్ డిఫికల్టీ కావచ్చు, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ కావచ్చు. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆర్ టు వన్ ఎక్స్ట్రీమ్. సో కేవలం ప్రిక్లీ హీట్ నుంచి హీట్ స్ట్రోక్ వరకు, దీస్ ఆర్ ఆల్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఓకే. హీట్ రిలేటెడ్ ఇంజురీస్. సో, ఆ మాక్సిమం బయటకెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ చేతిలో వాటర్ బాటిల్‌ని క్యారీ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ ఎప్పుడు ఎలా స్ట్రోక్స్‌కి మనం ఇదవుతామో తెలీదు కాబట్టి, మనకి ఓఆర్ఎస్ కూడాను మన వెంట తీసుకెళ్తూ వెంట ఉండాలి. తీసుకుపోవాలి. వీలైనంత మటుకు ఒక టోపీ పెట్టాలా పిల్లల నెత్తి మీద, ఒక అంబ్రెల్లా పెట్టుకోవాలా. వీలైనంత మటుకు 11 గంటల నుంచి 3 గంటల వరకు బయటికి వెళ్ళొద్దు. కార్లో పిల్లలను వదిలిపెట్టొద్దు. కార్లో షేడ్ ఉంటుంది కదా అని వదిలిపెట్టే తప్పు చేయొద్దు. అత్యంత అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు. హ్మ్. అండ్ ఈ ఎర్లీ డేంజర్ సైన్స్ అనేటివి గుర్తుపట్టుకొని డాక్టర్ని సంప్రదిస్తే we will be saving majority of the children from going into the complications. ఓకే డాక్టర్. థాంక్ యూ Thank you వెరీ very మచ్. much. Thank you.